తర్వాత ఎలక్షన్ కోసము రమేష్ అన్నతో పాటుగా మోడల్ ఆంజనేయులు ప్యానల్ అదే ఇంకొక పాయింట్లు ఉంది. ఎలక్షన్ కోసము రమేష్ అన్నతో పాటుగా మోడల్ ఆంజనేయులు మరియు ఆజం అన్న గారి ఎలక్షన్ కమిటీని నిర్ణయించడం జరిగింది. వాళ్ళ ముగ్గురు ఎలక్షన్ కమిటీ, వాళ్ళకు తోడుగా కన్వీనర్లు కో కన్వీనర్లు ఉంటారు వాళ్ళకి సహాయంగా. ఆ కమిటీకి ఆ ముగ్గురికి సహాయపడుతూ అన్నీ చూసుకోవాలి సపోర్ట్గా. ఓకే, వాళ్ళ ఆధ్వర్యంలో ఎలక్షన్ ఎలాంటి అవాంతరాలు జరగకుండా జరిపే విధంగా కృషి చేయాలని నిర్ణయించడం జరిగినది. ఎలక్షన్లో పోటీ చేసేవారు ముగ్గురితో ప్యానల్గా ముందుకు రావాలి. ముగ్గురు అంటే ఒకరు అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు పూర్తి ప్యానల్తో 1 గంట వరకు ఆ ఎలక్షన్ కమిటీ ముగ్గురు సభ్యులకు అప్పచెప్పేసేయాలి. వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఎలక్షన్ ముందుకు పోతాం. అది ఎవరికి ఇవ్వాలా? ఆ ముగ్గురికి ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలా? కమిటీ ఇవ్వాలా? ఎక్కడ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడికి వచ్చి మీ పేర్లు ఇచ్చేసేయండి. కానీ అమౌంట్ కట్టేసి మీ పేర్లు నమోదు చేసుకోండి. దీనికి అందరికీ ఇక్కడ ఉన్న మన అందరము సభ్యులు కూడా పెట్టాలి. మేము ఏం చేస్తామనంటే మేము ముగ్గురమని కాదు, మేము బస్తీలో ఒక 10 మంది పెద్ద మాత్రం పిలిపించుకుంటాం. సంబంధించిన వాళ్ళకు సీనియర్లను పిలిపించుకొని మేము ఏం చేస్తామనంటే ఈ ఇద్దరు ప్యానల్లో ముగ్గురు పోటీ పడితే మేము ఏం చేస్తామనంటే ఆ 10 మందిని పెద్ద మాత్రం పిలిపించుకొని మేము ఏం చేస్తామంటే మా కాడికి 10 మందిని కూర్చుంటాం. కూర్చొని ఆ ముగ్గురిని పిలిపించుకుంటాం. ఈ ముగ్గురు ప్యానల్, ఆ ముగ్గురు ప్యానల్, ఆ ముగ్గురు పిలిపించుకొని సాధ్యమైనంత వరకు అయ్యా ఏకగ్రీవంగా చేసుకుందాం. మనం కష్టపడాలి, పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇట్లా ఉంటుంది. మనం కొంచెం మీరు ఆలోచన చేయండి. ఎవరైనా ఒకరు డ్రాప్ అయ్యేది ఉంటే మనం చూసుకోండి అని చెప్పి మేము వాళ్ళ ద్వారా అవకాశం ఇస్తాం. ఒకవేళ ఓ ప్యానల్లో 2 ప్యానల్లో పోతే ఉన్న ప్యానల్ చేస్తాం. లేదు ఒక ప్యానల్ పోయి 2 ప్యానల్ ఉంటే ఎలక్షనే, 3 ప్యానల్లు ఉన్నా ఎలక్షనే. ఆ అవకాశం కూడా రాయాలి. మీరు ఎప్పుడు చెప్తారన్నా అది ఏంటంటే సంజాయిస్తాం కదా విడ్రా కూడా ఉంటుంది కదా, అవకాశం ఉందని చెప్తున్నాడు. 1 గంట టైం ఇస్తారు. విడ్రాలు చేసేది కూడా మాట్లాడతారు. నిలబడి నీకు వస్తాయేమో చూడు. అరే జాకీర్ లిఖరే, అరే జాకీర్ అమ్ముకుంటే ఇనామాస్ అయితే ఒకవేళ పోటీలో ముగ్గురు ఉండరు అనుకోండి, ముగ్గురు 3 ప్యానల్ ఉంటే మేము సంజాయిస్తాం. ఒకవేళ లేదు సరే ఒప్పుకొని వాళ్ళ ప్యానల్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకి మాత్రం డిపాజిట్ వాపసు ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళు పోటీ చేయరు కాబట్టి. ఎలక్షన్లో పోటీ పడితే మాత్రం, పోటీ పడి ఓడిపోతే మాత్రం వాళ్ళ డబ్బులు ఇవ్వబడు. వాళ్ళ ఖర్చులకే అయిపోతాయి. అమౌంట్ ఇచ్చేది ఉండదు, ఎవరు నిలబడినా కానీ అమౌంట్ ఇచ్చేది ఉండదు. ఇంకా చాలా మంది వస్తారు అట్లా. అరే ఇనామాస్ అయితే వాళ్ళు నిలబడతారన్న, వాళ్ళు పోటీ వాళ్ళని సంజాయిస్తాం, పెద్ద మనుషులు సంజాయిస్తారు. ఇంటే సరే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి పంపిస్తాం. ఉన్నోళ్ళు డబ్బులు ఇచ్చేది ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి ఎవరైతే ప్యానల్ ఇచ్చి ముగ్గురు పేర్లు ఇచ్చి డబ్బులు కడతారో వాళ్ళు రాజీ అయినా మీటింగ్ మనం ఆ డబ్బులు చెప్తాం. సరే ఇవ్వండి పోతామనంటే ముందు చెప్పుకోమని ఇచ్చినాక ఉన్నాయి కదా, ఏ డబ్బులు ఇచ్చేది లేదు. అందరూ ఆడతారు. ఖర్చులు ఎవరైనా డబ్బులు ఇచ్చేది లేదు. పక్కన పిలుచుకొని పోయి రాజీ అయినా మేము డబ్బులు ఇవ్వం. ఏ దగ్గర దగ్గర అడుగుకుంటారో వాళ్ళు ఇంట్లో పోయి పంటారో మాకు అవసరం లేదు.